యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే భారత్ పాక్ మధ్య అసలైన యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అటు భారత్ ఇటు పాకిస్తాన్ అనేక దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్లు జరిగాయి. కానీ అందరి ఫోకస్ కూడా దాయాదుల మ్యాచ్ పైనే. అవును, భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ ఉంటుంది. దీంతో దమ్ముంటే కాస్కో పాకిస్తాన్, ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తామంటున్న భారత్ సమరానికి సై అంటోంది. మరి కొన్ని గంటల్లో జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏం జరగబోతోంది? సండే వార్లో భగభగ మండేదెవరు? అసలు ఈ వార్లో గెలవటానికి భారత్కున్న ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే పాకిస్తాన్కున్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఈ అన్ని అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పైన అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పిచ్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, ఇరు జట్లకు సంబంధించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, దీనిపైన చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సుధీర్ గారు. నమస్తే రాజేశ్వరి గారు. చెప్పండి, ఛాంపియన్స్ ట్రోఫీ మరీ ముఖ్యంగా దాయాదుల మధ్య అంటే ప్రపంచం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు మ్యాచ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. మీకు నెయిల్ బైటింగ్ ఫినిషెస్ ఎక్కువగా చూస్తాం. బట్ 2017లో జరిగినటువంటి ఫైనల్ కొంచెం వన్ సైడెడ్గానే కొనసాగింది. 2017లో రియల్గా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొంచెం వన్ సైడెడ్గానే ఇండియా వన్ దట్ మ్యాచ్. ఫైనల్లో ఇండియాను పాకిస్తాన్ ఓడించింది, చాలా ఎఫర్ట్లెస్గా ఓడించింది. బట్ పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడల్లా ఎప్పుడైనా చూడండి మీరు రాజేశ్వరి, థ్రిల్ డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ టూ టీమ్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి టీమ్స్. బట్ మీరు వెన్ లుక్ ఎట్ ద ఇండియన్ టీమ్ ఎట్ ప్రజెంట్ అయితే ఆన్ పేపర్ డెఫినెట్లీ స్ట్రాంగర్ టీమ్గానే కనబడుతుంది, డౌట్ లేదు. పాకిస్తాన్తో కంపారిజన్లో మాత్రం మీకు ఎక్స్ట్రా ఆల్రౌండర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా బౌలర్స్ ఉన్నారు, తర్వాత బ్యాటింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. పాకిస్తాన్కు కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ బ్యాటర్ ఫకర్ జమాన్ మిస్ కాబోతున్నారు టుమారో బికాస్ ఆఫ్ ఇంజరీ. దేవ్ ఆల్రెడీ లాస్ట్ అయూబ్స్ సర్వీసెస్ ఆల్సో అన్ఫార్చునేట్లీ యంగెస్ట్ ప్లేయర్, చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి ప్లేయర్ అవైలబుల్ లేకపోవడం అనేది అది ఒక బిగ్ బ్లో అయిపోయింది పాకిస్తాన్కు టోర్నమెంట్ స్టార్టింగ్ కాకముందే. అండ్ బౌలింగ్లో ఆఫ్కోర్స్ పేస్ డిపార్ట్మెంట్లో టూ టీమ్స్తో మీరు కంపేర్ చేసినట్టయితే పాకిస్తాన్ కొంచెం బలం ఎక్కువనే కనబడుతుంది. బికాస్ పాకిస్తాన్కు మీకు షాహిన్ అఫ్రీది, రౌఫ్, తర్వాత మీకు నషీం షా, వీళ్ళు ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి పేస్ బౌలర్స్. ముగ్గురులో ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్పెల్లో బౌలింగ్ చేసినట్లయితే మీకు టాప్ ఆర్డర్కు కొన్ని సమస్యలు అయితే తప్పవండి అసలు యాక్చువల్గా. రైట్. అంటే ఒకటి సార్, మీరు అన్నట్టుగానే క్రికెట్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మొన్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా మ్యాచ్ 1 అయినప్పటికీ కూడా అంత రేంజ్లో ఆడలేదు, పసికోనతో ఆడే మ్యాచ్లా అయితే ఆడలేదు అని చెప్పేసి ఇంకా చాలామంది క్రికెట్ అభిమానులు కొంత నిరాశ ఉన్నారు. సో అలాంటి ఆట తీరే కనుక కనిపిస్తే కనుక పాకిస్తాన్తో కష్టమే అంటున్నారు. ఒకటి రాజేష్, ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు, ఇండియా పాకిస్తాన్ ఆడుతున్నప్పుడు నిన్నటి రికార్డ్ మొన్నటి రికార్డ్ ఏది కూడా వర్కౌట్ కాదండి. ఆన్ దట్ డే వాట్ హ్యాపెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు పాకిస్తాన్ టీం ఆఫ్కోర్స్ మీరు కంపారిజన్లో మీకు కొంచెం అంత స్ట్రాంగ్గా కనబట్టలేదు, ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఉన్న వాళ్ళలో కూడా అంత పెద్ద టాప్ ఫామ్లో ఎవరు లేరు. ఒక రిజ్వాన్ ఒకడు అద్భుతంగా ఆడుతున్నాడు, ఇంకా బాబర్ ఆజం వాళ్ళ మెయిన్ ప్లేయర్ ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. సో ఇండియాకు అన్ని సమస్యలు లేవు బ్యాటింగ్లో. రోహిత్, విరాట్ వాళ్ళ ప్రైమ్ పీరియడ్లో లేకున్నా, ప్రైమ్ ఫామ్లో లేకున్నా కానీ ఐ థింక్ ఇండియాకి మీకు అన్ని సమస్యలు, బికాస్ మీకు డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. మీకు జడేజా వరకు కూడా ఎనీబడీ కెన్ బ్యాట్, ఎనీబడీ కెన్ బౌల్, అటువంటి కొన్ని రిసోర్సెస్ ఇండియాకు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లోనే మీకు కొంచెం పాకిస్తాన్ వీక్గా కనబడుతుంది. కానీ బట్ నిన్న రికార్డ్ మొన్న రికార్డ్, ఇప్పుడు మనం 2017లో వాళ్ళు ఛాంపియన్స్, ఇండియన్స్ రన్నర్స్ అప్. సో 8 years తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఆడుతున్నారు. తర్వాత ఆడారు 2023 వరల్డ్ కప్లో ఆడారు, ఇండియా డిఫీటెడ్ దెమ్ ఇన్ అహ్మదాబాద్. ఆ తర్వాత అమెరికాలో జరిగిన మ్యాచ్లో కూడా దట్ వాజ్ ఎ క్లోజ్ మ్యాచ్ యాక్చువల్లీ T20 వరల్డ్ కప్లో. అది కూడా అద్భుతంగానే కొనసాగింది. సో నేనేమనుకుంటానంటే పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు నిన్న మొన్నటి రికార్డ్ కంటే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏ టీం మొమెంటమ్ గెయిన్ చేస్తుందో వీ కాంట్ సే యాక్చువల్లీ. ఐ థింక్ ఎందుకంటే సడన్గా మీకు ఫ్లక్చుయేషన్స్, డ్రామాస్ మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రికెట్, దట్స్ ద బ్యూటీ. ముఖ్యంగా పాకిస్తాన్ అండ్ ఇండియా ఆడుతున్నప్పుడు మీకు ఎక్కువగా కనపడుతుంటాయి. అయితే ట్రాక్ రికార్డ్స్ చూసినా, హిస్టరీ చూసినా ఇప్పుడు ఈ దాయాదుల మధ్య మ్యాచ్ అయ్యేటప్పుడు భారత్ గెలుస్తూ వస్తుంది. సో పాకిస్తాన్ వేరే టీమ్స్తో ఇలాంటి ట్రోఫీలు గెలిచినప్పటికీ కూడా భారత్కి అయితే ఆ సపోర్ట్ అయితే బాగానే ఉంది. ఒకటి సార్, మొన్న ఇప్పుడు దుబాయ్ వేదిక స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడ చాలా కూల్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది, పరుగులు ఎక్కువ రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్పిచ్ స్పెషలిస్ట్ కూడా చెప్తున్నారు. సో మన రోహిత్ శర్మ చూస్తే పరుగులు పారిస్తారు,
అంత సహనంగా ఆడే క్రికెటర్ కాదు అని చెప్తున్నారు. సో చాలా పేషెన్స్గా ఆడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు బ్యాట్స్మెన్ కుందని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. యాక్చువల్లీ ఏ క్రికెటర్కి అయితే ఒక నేచురల్ ఎబిలిటీ ఉంటుందో దాన్నే కంటిన్యూ చేయాలండి. రోహిత్ వి ఆల్ నో దట్ ఈ లవ్ సిటింగ్ ద బాల్. ఇప్పుడు అగైనెస్ట్ ఇంగ్లాండ్ మళ్ళీ కంబ్యాక్ చేసి ఒక సెంచరీ సాధించాడు అంటే కామ్గా ఉండి మీరు అన్నట్టుగా సింగిల్స్ తీసి సెంచరీ కొట్టలేదు. ఈ తన టాలెంట్ ఎలా అయితే రెగ్యులర్గా ఆడుతుంటాడో అలాగే ఆడాడు, సెంచరీ సాధించగలిగాడు. సో కొంతమందికి కొన్ని న్యాచురల్ గిఫ్ట్స్ ఉంటాయి. సో వాటికి అగెనిస్ట్గా మీరు పోయినట్లయితే కూడా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మీరు అన్నట్టుగా వన్డే మ్యాచెస్లో కొంచెం కేర్ఫుల్గా ఆడాలి కూడా. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్, దట్టు రేపు ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియాకు కూడా పాకిస్తాన్కు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినట్లయితే వాళ్ళు దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆల్మోస్ట్. యాక్చువల్లీ అంటే మేబీ ఒక రేర్ ఛాన్స్ ఉంటుంది ఒక 2 టీమ్స్ ఒకవేళ 1 విక్టరీతో ఉన్నట్లయితే. బట్ ఇండియాకు కూడా అంతే ఈక్వల్. ఎందుకంటే రేపు ఒకవేళ పాకిస్తాన్ ఓడించినట్లయితే ఇండియాకు ఛాన్సెస్ క్లియర్ అయిపోతాయి సెమీఫైనల్ వెళ్ళడానికి. సో రోహిత్ ఫామ్ అనేది మీరు అన్నట్టుగా ఐ అగ్రీ, నో డౌట్ అతని ఫామ్ చాలా ఇంపార్టెంటే. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. బట్ అతి జాగ్రత్త ఆడితే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇఫ్ యూ గో అగెన్స్ట్ యువర్ నేచర్ అప్పుడు కూడా ఏమవుతుందంటే యూ కెనాట్ గివ్ యువర్ బెస్ట్ యాక్చువల్లీ థింగ్. సో అతని స్టైల్ ఏంటంటే ఈ లవ్స్ హిట్టింగ్ ద బాల్, ఈ లవ్స్ హిట్టింగ్ 6 బౌండరీస్. మీరు కామ్గా ఉండమంటే రోహిత్ 5 నిమిషాల కంటే ఎక్కువగా కామ్గా ఉండలేడు. మీరు వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు చూశారు కదా, వీరేంద్ర సెహ్వాగ్ని ఎవరైనా ఒకళ్ళు కామ్గా ఉంచగలిగారా? ఒక 2 మినిట్స్ కామ్గా ఉంటాడు, మళ్ళీ 3rd మినిట్ నుంచి మళ్ళీ అతని స్టైల్లో అతను ఆడుతుంటారు. ఆ విరాట్ కోహ్లీ మీరు అన్నట్టుగా అటువంటి కేటగిరీలో వస్తాడు. బికాస్ స్లోగా ఆడతాడు, ఫాస్ట్గా ఆడతాడు సిచ్యువేషన్కి తగ్గట్టు. బట్ రోహిత్ ఐ థింక్ ఈజ్ అ న్యాచురల్ క్రికెటర్ అసలు అయితే. సో అతను న్యాచురల్ వేలో ఆడితేనే బాగుంటుంది. లేకుంటే మీరు అన్నట్టుగా ఇఫ్ ఈ గెట్స్ బాక్ డౌన్ అంటే స్లోగా ఆడినట్టు ఏమైపోతుంది, సడన్గా ఒక మంచి బాల్ పడిన తర్వాత మీరు అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అసలు యాక్చువల్లీ. సో ఫాస్ట్గా ఆడుతున్నప్పుడు మీరు బౌలర్స్ పైన ప్రెషర్ కూడా క్రియేట్ చేయవచ్చు. సో రోహిత్ నేను అనుకుంటాను ఆ న్యాచురల్ ప్లే ఒకవేళ అతను డిస్ప్లే చేస్తేనే బాగుంటుంది. సార్ ఇంకోటి ఇండియా విషయానికి వస్తే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ అంతా బాగుందని చెప్తున్నారు. కంపేరింగ్ బౌలింగ్లో మాత్రం పాకిస్తాన్ స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. సో పాకిస్తాన్లో ఇప్పుడు ఫకర్ జమాన్ లేకపోవడం అనేది పెద్ద మైనస్. ఒకవేళ ఉల్హక్ని ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుందా? రీప్లేస్ చేసి రిజ్వాన్ వీల్ని ఏమైనా ఓపెనింగ్ పంపించే అవకాశం? ఐ థింక్ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో అతనికి ఇంజరీ ఉండడంతో యూనో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఓపెనర్గా వాళ్ళు. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఫకర్ ఉన్నట్లయితే యాజ్ అన్ ఓపెనర్ విత్ బాబర్ ఆజమ్ ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. బికాస్ ట్రై సిరీస్లో కూడా అతడు అద్భుతంగా ఆడి రన్స్ కూడా స్కోర్ చేశాడు. సో వాళ్ళకు ఎక్కువ ఆప్షన్స్ లేవు. మెయిన్గా ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే బాబర్ ఆజమ్ అండ్ రిజ్వాన్ కూడా ఇద్దరు మంచి ఓపెనర్స్. వాళ్ళు మీరు T20 మ్యాచెస్లో చాలాసార్లు ఓపెనింగ్ చేశారు, వన్డే మ్యాచెస్లో ఓపెనింగ్ చేశారు. అది కూడా సక్సెస్ఫుల్ జోడీని రియల్గా చెప్పాలంటే పాకిస్తాన్కు. బట్ బాబర్ ఆజమ్ కొంచెం ప్రెషర్లో కనబడుతున్నాడు. ఐ డోంట్ నో ద రీజన్ యాక్చువల్లీ. ఎందుకంటే అతడు కూడా కొంచెం న్యాచురల్గా స్ట్రోక్స్ ఆడి ఫ్రీ స్టైల్ ఆడే ఆటని ఇష్టపడుతుంటాడు. విరాట్ కోహ్లీ లాగా సిచ్యువేషన్కి తగ్గట్టు ఆగే కెపాసిటీ ఉన్నా కానీ అతని మెయిన్ స్టైల్ ఏంటంటే ఈ లవ్స్ టు హిట్ ద బాల్, ఈ లవ్స్ టు స్కోర్ రన్స్ ఫాస్ట్ యాక్చువల్లీ. అతడు కూడా అతని నేచర్కి అగెనిస్ట్గా అంటే దాన్ని ఏమంటారంటే అన్క్యారెక్టరిస్టిక్గా కనబడుతున్నాడు కొంచెం అసలు యాక్చువల్గా. మీరు చూడండి మొన్న జరిగినటువంటి టోర్నమెంట్లో రాజేశ్వరి కపుల్ ఆఫ్ నో బాల్స్ తర్వాత అతనికి ఫ్రీ హిట్స్ లభించినప్పుడు ఈ ప్లేడ్ సమ్ లవ్లీ స్ట్రోక్స్ యాక్చువల్లీ. సో దాన్ని ఇక్కడ కూడా అతను ప్రదర్శించగలుగుతాడు. బట్ ఫర్ సమ్ రీజన్ మేబీ డౌన్ ద ఆర్డర్ వాళ్ళకు డీప్ బ్యాటింగ్ లేకపోవడం కారణమా, లేకుంటే టాప్ ఆర్డర్లో మనం ఇంతకుముందు అన్నట్టుగా ఫకర్ను మిస్ అవుతున్నారు రేపు, అండ్ అయూబ్ను ఆల్రెడీ మిస్ అయినారు కనుక అతనిపైన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉండడం ఒక కారణమా, లేకుంటే టీమ్ మేనేజ్మెంట్ ఉంటే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చే ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాలి చివరి వరకు అని చెప్పి. వీ డోంట్ నో ద రీజన్స్. బట్ ఈజ్ ఆల్సో లుకింగ్ అండర్ బిట్ ఆఫ్ ప్రెషర్ యాక్చువల్లీ ఐ థింక్. సో రిజ్వాన్కు దానికి కారణం ఏంటంటే ఈజ్ అ వికెట్ కీపర్, ఈజ్ అ క్యాప్టెన్. సో అతని రోల్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి అసలు. రైట్ సార్. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిపోయాడు. సో ఇప్పుడు కూడా అలాంటి ఒక హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఈ మ్యాచ్లో కూడా? చూడండి ఎప్పుడు కూడా ప్రతి మ్యాచ్లో ఎంత ఫామ్లో ఉన్నా కానీ రన్స్ స్కోర్ చేస్తారని చెప్పి మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేం. దట్ అఫ్ కోర్స్ హ్యాపెండ్. మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ విషయంలో అది జరిగింది కూడా. 2019 వరల్డ్ కప్లో 3-4 సెంచరీలు వరుసగా కూడా సాధించాడు అతను. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మీరు అన్నట్టుగా అటువంటి ప్రైమ్ ఫామ్ ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ రోజుల్లో కూడా సెంచరీ కొట్టకున్నా కానీ 80s, 60s, 70s స్కోర్ చేసేవాళ్ళు. ప్రతి మ్యాచ్లో సెంచరీ మనం ఎక్స్పెక్ట్ చేయకున్నా కానీ ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ అగైన్ ఫ్రమ్ హిమ్, గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే టెర్రిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ముఖ్యంగా మీరు చూసినట్లయితే మీరు అన్నట్టుగా రాజేశ్వరి ఈజ్ హార్డ్లీ గెటింగ్ బీటన్. అతన్ని బీట్ చేయడానికి కూడా బౌలర్స్ కష్టపడుతున్నారు అంటే ఆ ఫామ్ అలా కొనసాగుతుంది అతన్ని. సో అలా కొనసాగినప్పుడు నేను అనుకుంటాను కొన్ని రన్స్ అయితే అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సడన్ క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. ఒకసారి సడన్గా
ఫస్ట్ ఓవర్లోనే ఒక బ్యూటిఫుల్ బాల్ ఎవరైనా వేస్తారనుకోండి, ఎంత మంచి బ్యాటర్ ఎంత మంచి ఫామ్లో ఉన్నా కానీ అవుట్ కాక తప్పదు అసలు యాక్చువల్గా. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి మీకు ఫామ్లో ఉన్నప్పుడు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ అగైన్. సేమ్ ఫామ్ అతనిది కంటిన్యూ కావాలి అని, ఎందుకంటే మీకు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అంత ప్రైమ్ ఫామ్లో లేకపోవడంతో దే ఆర్ స్కోరింగ్ రన్స్. బట్ మీకు 2017 నుండి 21 వరకు ఎటువంటి కోహ్లీని చూసామో, 2017 నుంచి 21-23 వరకు రోహిత్ని చూసామో, అటువంటి ఫామ్ లేదు. కొంచెం ఏజ్ కారణం అంటారా, రిఫ్లెక్సెస్ తగ్గుతున్నాయా, వీ డోంట్ నో ది రీజన్, బట్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది వాళ్ళ బ్యాటింగ్లో. సో అందుకని మీకు రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ కంటే కూడా రాజేశ్వరి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎవరిపైన ఎక్కువగా పెట్టుకుంటున్నారంటే శుభ్మన్ గిల్ పైన, తర్వాత మీకు శ్రేయస్ అయ్యర్ పైన. బోత్ హ్యావ్ బీన్ ఇన్ అవుట్స్టాండింగ్ ఫామ్ అండి. వాళ్ళు బ్యాట్ పడితే అసలు యాక్చువల్గా రన్స్ వీళ్ళిద్దరికి కాఫ్ తో ప్రమాదం ఉందంటున్నారు, అది స్పిన్ కి అనుకూలమైన పిచ్. లవ్లీ, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే శుభ్మన్ గిల్కు ఎంత గొప్ప ప్లేయర్ కైనా కానీ కపుల్ ఆఫ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి. దాన్నే మీకు ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు బౌలర్స్. మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ కొంచెం స్వింగ్ ఆడటంలో కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. బట్ బౌన్స్ కానివ్వండి, పేస్ అతన్ని ఏమి ఇబ్బంది పెట్టదు. యూ కెన్ స్కోర్ రన్స్ అగైన్స్ ఎనీ పేస్. యాక్చువల్లీ ఆ ఎబిలిటీ అతనికి ఉంది. స్పిన్ ఆడేటప్పుడు కొంచెం సెట్ అయిన దాకా టైం తీసుకుంటాడు. బికాస్ దట్ వీ సా అగైన్స్ ఇంగ్లాండ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఎప్పుడు కూడా స్పిన్నర్స్ స్టార్టింగ్లో అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో కొంచెం మీరు అన్నట్టుగా ఎర్లీ హిక్అప్స్ అతనికి ఉంటాయి. బట్ ఒక్కసారి సెట్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాను ఐ థింక్ ఈ బికమ్స్ ఎ డిఫరెంట్ ప్లేయర్ అండి. సో ఐ థింక్ హెస్ టు వెయిట్. మీరు అన్నట్టుగా స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కొన్ని అతనికి వీక్నెసెస్ ఉన్నాయో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసేందుకు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉపయోగించాలి. అప్పుడు ఏం చేయాలంటే సింగిల్స్ తీయాలి, బౌండరీకి ట్రై చేయకుండా, సిక్సర్ ట్రై చేయకుండా సింగిల్స్ తీసి కూడా మీరు రన్స్ను మీరు పెంచవచ్చు. సో ఐ థింక్ యూ కెన్ అడాప్ట్ దట్. స్టార్టింగ్ లో మనం అన్నట్టు కొంచెం పేషెన్స్ తో ప్లే గేమ్ ఉంటే ఈస్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. అతని ఆటలు మీకు చాలా మ్యాచ్యూరిటీ కనబడుతుందండి. అతడు చాలా తక్కువ సార్లు బీట్ అవుతున్నాడు అంటే అతని కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై అండి. కాన్ఫిడెన్స్ హైగా ఉంది. తర్వాత టైమింగ్ ద బాల్ పర్ఫెక్ట్లీ. మీకు మిస్ టైం అయినటువంటి షాట్స్ కూడా చాలా తక్కువ కనబడుతున్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ వెరైటీ స్ట్రోక్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాడు. అతని షార్ట్ ఆర్మ్ పుల్ జాబ్ అనేది స్పెషల్ అయిపోయింది షాట్ అసలు యాక్చువల్గా. సో నేను అనుకుంటాను ఇన్ ద ఇయర్స్ టు కమ్ ఎలానైతే సచిన్ టెండూల్కర్ స్ట్రేట్ డ్రైవ్ విషయం, గవాస్కర్ స్ట్రేట్ డ్రైవ్ విషయం చర్చిస్తూ, విరాట్ కోహ్లీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్ విషయం చర్చిస్తుంటారు, శుభ్మన్ గిల్ యొక్క షార్ట్ ఆర్మ్ పుల్ జాబ్ను కూడా ఫ్యూచర్లో చర్చించే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఈజ్ ఇన్ టెర్రిఫిక్ ఫామ్. మీరు అన్నట్టుగా అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండడం ఇండియాకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక ప్లస్ పాయింట్. అది నో డౌట్. పాకిస్తాన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు టాప్ ఆర్డర్ ఇంకా ఓపెనింగ్ ఏదైనా డిసైడ్ కాలేదు. మిడిల్ ఆర్డర్ అయితే కంప్లీట్గా పూర్గా ఉందని చెప్తున్నారు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే. సో బౌలర్స్ ఏమైనా కాస్త చెలరైతే వికెట్స్ కాస్త ఎక్కువగా తీసుకోగలిగితే. బట్ పాకిస్తాన్కు ఉన్నటువంటి ఒక అది కూడా ఏంటంటే వాళ్ళు సడన్గా వాళ్ళు దే రైస్ టు ద అకేజన్ అంటాం కదా, అలా కూడా ఆ కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే రేపటి మ్యాచ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళలో కొంచెం ఎక్స్ట్రా అది కూడా ఎబిలిటీ కనబరుస్తారు, ఎక్స్ట్రా కసి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇండియాతోటి ఓడిపోవద్దు అన్నటువంటి ఒక భావన వాళ్ళకు ప్రతిసారి ఉంటుంది. ఇండియాకి ఎలానైతే ఇప్పుడు ఇండియా బిగ్ టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు, పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు ఏమంటారంటే లీగ్ మ్యాచెస్లో ఇండియా కప్ గెలవకున్నా పర్వాలేదు కానీ పాకిస్తాన్ ఓడించాలి అంటారు ఇండియాలో. అదే ఒక బిగ్ విక్టరీ అయిపోతుంది, కప్ విక్టరీ. ఇప్పుడు రేపు పాకిస్తాన్తో గెలిచి ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ ఓడిపోయినా కానీ సెమీఫైనల్లో ప్రవేశించకుండా కానీ పీపుల్ డోంట్ మైండ్ యాక్చువల్లీ. బట్ వాట్ ఇండియన్స్ వాంట్ ఈస్ వీ హ్యావ్ టు బీట్ పాకిస్తాన్. పాకిస్తాన్ అభిమానులు కూడా, క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్ కప్పు గెలవకున్నా పర్వాలేదు కానీ ఇండియాను ఓడించాలన్నటువంటి ఒక భావన వాళ్ళకు కూడా ఉంటుంది. సో అందుకని మనం ప్రతిసారి కూడా ఈ టూ టీమ్స్ ఆడుతున్నప్పుడు ఒక ఎక్సైటింగ్ ఫినిషెస్ ఎక్కువగా చూస్తుంటాం. సో పాకిస్తాన్కు అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా ఇండియాకు ఉన్నటువంటి డీప్ బ్యాటింగ్ లైనప్ లేదు. తర్వాత వాళ్ళకు ఫినిషర్స్ తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఫినిషర్స్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆడే కెపాసిటీ ఒక బాబర్ అజంకు ఉంది, రిజ్వాన్కు ఉంది. రిజ్వాన్ దట్ ఇంప్రూవ్డ్ ఆల్సో రీసెంట్గా మనం సల్మాన్ ఆగా కూడా కొంచెం ఆ కేటగిరీలో మెల్లమెల్లగా వస్తున్నాడు, ఒక ఫినిషర్గా డెవలప్ అవుతున్నాడు. బట్ గతంలో వాళ్ళకు ఎలానైతే జావేద్ మియాదాద్ ఒక ఫినిషర్గా ఉండేదో, తర్వాత జావేద్ తర్వాత ఇంజమాములకు ఎలానైతే ఫినిషర్గా ఉండేదో, యూసుఫ్ యుహాన్ అటువంటి ఫినిషర్గా ఉండేదో, అటువంటి ఫినిషర్స్ వాళ్ళకు లభించడం లేదండి. దట్ ఈస్ ఈవెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా వికెట్ కీపర్ క్యాప్టెన్గా కూడా చాలా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశాడు. సో ఫినిషర్స్ ఎక్కువగా లేకపోవడం కూడా మీరు అన్నట్టుగా అదొక వన్ ఆఫ్ ది రీజన్స్. షమీకి మోర్ ఫేవరబుల్ వికెట్స్ అంటే వీళ్ళిద్దరే, రిజ్వాన్ అండ్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే స్టార్టింగ్లో షమీ ఫర్ ఎగ్జాంపుల్ తన స్పెల్లో ఒక వికెట్ తీసినట్లయితే
దట్టు బాబర్ అజం వికెట్ ఒకవేళ ప్రైజ్ వికెట్ లభించినట్లయితే పాకిస్తాన్ పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. అండ్ షమీ విషయం మీరు తీశారు కనుక ఐ థింక్ ఈజ్ బోల్డ్ ఫెంటాస్టికలీ. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం కదా అగెన్స్ట్ బంగ్లాదేశ్, చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. అండ్ ఇండియాకు మీరు అన్నట్టుగా పేస్ డిపార్ట్మెంట్లో బౌలింగ్ కొంచెం తక్కువ ఇన్ ద సెన్స్ కంపారిజన్లో కొంచెం పేస్ తక్కువ వేసే వాళ్ళు ఉన్నారు కానీ బట్ హర్షిత్ రాణా కూడా చాలా మంచి ఫామ్లోనే కనబడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ గివ్స్ రన్స్ బట్ మీకు బ్రేక్ త్రూస్ కూడా ఇస్తూ ఉంటాడు. హార్దిక్ పాండ్యాలో ఉన్నటువంటి క్వాలిటీ అది ఉంది. అండ్ స్పిన్లో మీకు ఇన్ కంపారిజన్లో ఇండియాకి ఎక్కువగా బలం కనబడుతుంది. మీకు అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ ఆడితే కుల్దీప్, వరుణ్ ఆడితే వరుణ్, వాషింగ్టన్ సుందర్ ఆడితే వాషింగ్టన్ సుందర్. ఐ మీన్ ఎవరు ఆడియా కానీ మీకు స్పిన్ డిపార్ట్మెంట్లో ఇండియా ఎట్ ప్రజెంట్ అయితే ద బెస్ట్ టీమ్గానే కనబడుతుంది. సో అది మీరు అన్నట్టుగా దుబాయ్ లాంటి పిచెస్లో, దుబాయ్ లాంటి కండిషన్స్లో దట్ కెన్ ప్రూవ్ వైటల్ ఆల్సో ఇంపార్టెంట్. యాజ్ అన్ ఇండియన్స్ we hope the best. ఇండియా గెలవాలని మనం కోరుకుంటాం. బట్ డెఫినెట్లీ వి విష్ ఆఫ్ కోర్స్ ఇండియన్ టీమ్ ఆల్ ద బెస్ట్. బట్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం, అందులో డౌట్ లేదు. రైట్.